వచ్చింది 4 నెలల వాళ్ళు ఒకటే పని పెట్టి అసలు ఒకటే పని. కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని చెల్లేస్తాం, వీళ్ళని చెల్లేస్తాం. ఇదేంటా ఇది? అరే ఎవరైనా పని చేసుకోవాలని తిడతారా? నీ ముఖానికి, కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిర్రా? ఏ రాష్ట్రంలో తాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్క రాష్ట్రం చూపిరు మీరు. అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణలో నైతిక హక్కు మీకు లేనే లేదు. ప్రజలు మీకు వెయ్యలేయారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను కొనుక్కామని ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు. అది చేయాలనుకుంటే చాపి రైతులనంతా 1,000 లక్షల ఎకరాలకు పొలాలు ఎండబెట్టి తాగునీరు వస్తలేదు, పంటలు వంటలేవు. 4 నెలలనేనా ఇంత ఆగమాగమా, ఇంత ఇదా? అసలు కాంగ్రెస్కు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకి, అసలు పరిపాలన వస్తలేదు వాళ్ళకు. ఎందుకో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు, రిజర్వాయర్లు ఎక్కడ లేని విధంగా కట్టిపెట్టాం మన కేసీఆర్ గారు. సిర్ఫ్ సెక్షన్ అంతా శాంక్షన్ సిస్టమ్ అంతా తయారై ఉన్నది. కానీ నీళ్ళు తెచ్చి ఇస్తే అయిపోయాయి, నీళ్ళు ఇస్తే అయిపోయాయి. సాగునీరు కోసం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి పెట్టండి. సరిగా నీళ్ళు తెచ్చి ఇచ్చి పెడితే అయిపోయాయి. చెట్లను నింపేందుకు రెడీగా పెట్టండి, కాలువలు, పైప్ లైన్లు అవి ఇప్పితే అయిపోయాయి. నువ్వు సిర్ఫ్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయాయి. అది కూడా చేయొస్తలేదంటే దానికి పట్టుకొని అది ఏదో వంక పెట్టుకొని పొద్దు కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ని తిడితే ప్రజలు గుర్తుపట్టరా? పని చేసుకోవాలని వాళ్ళని తిడితే ప్రజలకు అర్థం కాదా? సడన్గా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే టీవీ 9లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచి పోయమ్మో, ఇంత పెద్ద గొప్ప మహాత్ముని, ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడమంత్రం సీరియల్ వచ్చి వాళ్ళని తిడుతున్నారు. ఆ పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచ 9 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ను పట్టుకొని తిడితే, కేసీఆర్ను పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డలు కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఒప్పుకుంటారా చెప్పు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, గెలువను ఛాలెంజ్ చేస్తాను, గెలువనాలను బాబు. మా బిడ్డ నివేదిత గ్యారంటీ గెలుస్తున్నది, మా తమ్ముడు రాజు లక్ష్మారెడ్డి గ్యారంటీ. ప్రజలంతా మా దగ్గర ఉన్నారు. మేము పని చేసినాం, 2 సార్లు 3 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ప్రజలకు నీరు ఇచ్చినాం, మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం, కడుపు చంపుకున్నాం, రాత్రి పగలు ప్రజలెంబడి ఉన్నాం, ప్రజలకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసినాం. మాకు ఓటు అడిగే హక్కు, మనం ఇబ్బంది పెట్టలేదు. ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం, ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు ప్రజలకు పోతే ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది. అసలు మామూలు ఆదరణ లేదు. అసలు మేము పోతా ఉంటే మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏపీ కాంగ్రెస్ 2 దిమ్మ తిరిగిపోయినాయి. వాళ్ళు అవుట్ అయిపోయిన వాళ్ళకి తెచ్చిపోయింది. ఓ అబ్బో రామరామ, వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు మీద ఉందనుకో, సెకండ్ మంత్ ఇక మాకే తిరుగులేదు అనుకో, 3rd మంత్ వస్తే గల ఆడికాడికి కనిపిస్తుంది, ఇక 4th మంత్ వస్తే గల మొత్తం కుప్పగొలిపోయింది కాంగ్రెస్. బీజేపీకి కాంగ్రెస్కు ఓటు బ్యాంకు లేనే లేదు, ఒక లీడర్ లేడు. మా కృష్ణన్న 3 సార్లు తెచ్చింది. వాడు బీజేపీని కాంగ్రెస్ చూపియాడ. ఇప్పుడు మా అన్న 2-3 సార్లు గెలిచింది, చూపిరిడా. ఓటు లేరు, క్యాడర్ లేరు, ఓటర్స్ అంతా మా ఎందుకంటే పని చేస్తాం. 36 ఫ్లైఓవర్లు కట్టించండి మా కేటీఆర్ గారు సిటీలో, ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే. అంత గొప్ప పని చేసిండు. వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు, సీఎం కాడికి తింటున్నారు. ఆ బీజేపీనేమో వాళ్ళు ఫేమస్ అయిపోయింది గాడిదగుడ్డు బొమ్మ పెట్టుకొని, వాళ్ళేమో గాడిదగుడ్డు బొమ్మ అంటారు, వాళ్ళేమో గాడిదగుడ్డు పెట్టారు. వీళ్ళేం చేసారు? గాడిదగుడ్డు వాళ్ళు గాడిదగుడ్డు ఇస్తే వీళ్ళేం చేశారు? గాడిదగుడ్డు తింటారా? ఇప్పుడు గాడిదగుడ్డు బీజేపీ ఇచ్చింది, మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2,000 ఇస్తాను, 4,000 ఇచ్చినవా? 15,000 ఇస్తాను ఇస్తున్నావా? నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు, మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా? 2,500 అవన్నీ ఇస్తేనేమో బొమ్మ పెట్టుకున్నాను నడుస్తుంది. నువ్వు కూడా గాడి బొమ్మనే పెట్టుకొని, గాడి కూడా పెట్టుకొని తిరుగుతుంది. అది లెక్కనా? అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చినా 4,000 ఇచ్చినా, నేను తమ్ముడిని, నేను సీఎంను మాటి సీఎంను కేసీఆర్ని తిట్టాడు, కేటీఆర్ని తిట్టాడు. టీవీల మీద ఒట్టేస్తారేమో. ఒట్లేసిన వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్ల వాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లు తింటారు. ఒట్లప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు, హెచ్చుగాంటి కాదురా ఆయన ఒట్లు తినవద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు ఎప్పుడు తింటారు? వాళ్ళ పానం పోతుంటే ఒట్టు తినాలి.
అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మ నాయనమ్మ చెప్పు మర్చిపోవచ్చు. వీళ్ళు ప్రతి మీటింగ్లో కొట్టేది ఇట్లునే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్లు తింటారు. అది మంచిది కాదు. వాళ్ళు పని చేసుకొని ఒట్టేందుకు తింటాడా? వేసి వాడితే అప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినాము, అందులో 14 లక్షలు అప్పు చేసాం. నువ్వు అప్పు చేసేసాయి, 4,000 వేసాయి, 2,500 మా చెల్లెళ్ళకి వేసాయి. నీకేమంటున్నా చెప్పు? నేను ఎవరు ఆపుతున్నా? నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది ఎందుక? మాట ఇచ్చినావు కదా నువ్వు. 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తాను. తప్పేముంది? 15 ఆగస్టు ఎందుకు? ఇంకా 20 ఆగస్టు ఎందుకు? ఏ చేస్తే పని అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది. మాకే బాధ, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఒక గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 1.8%లో మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ అవుతుంది? మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు సీఎం అయ్యారు, మంత్రులు. మీరు ప్రజలకు సేవ చేయండి. మీరు ఇచ్చిన మాట ఏంటి? మేము ఎందుకు మేమని తిడుతున్నాం? మేము ఏమంటున్నాం? 6 గ్యారెంటీలు చేయలేదైనా 5 ఏళ్ళు మీరే ఉండునైనా మంచిగా చేసుకోవాలి అంటున్నారు. బీజేపీ కూడా వాళ్ళకు ఓటాడికి అక్కి లేదా? వాళ్ళకి సిలిండర్ 1200 తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా 0 కరెంట్ అంటున్నారు. కానీ ఎవరికి 10 మందికి మేము 10,000 వచ్చినాం చూడు. అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. 10 మందికి వచ్చింది, 100 మందికి రాలేదు కరెంట్. ఉల్టా పంచాదా ఇది? వాళ్ళే తెచ్చుకున్నారు కరెంట్ 0%. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా సాయంలో బిడ్డే ఉన్నది. ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు నిలబడ్డారా? గణేష్. ఆయన మొన్నటిదాకా ఏ పార్టీ ఉన్నాడా? బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి 2nd ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి మారవలసిన అవసరం ఏముంది? అంటే నువ్వు కాంగ్రెస్లో లోపాయకారం మాట్లాడుకున్నావు. నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనం చేస్తున్నా, మీరు ఈ గణేష్కు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకులో గెలిచిండు అనుకో, మళ్ళీ బీజేపీలోకి పోతాడు ఆయన. అది మాట్లాడుకొని వచ్చిండా. అందుకే మీకు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడంతా కంట్రోల్. అందుకే ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ సంది కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటోన్మెంట్లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికీ సేవ చేసి కంటోన్మెంట్ అన్ని రకాలు కూడా వాళ్ళకి సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు. ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ 10 ఏళ్ళ సంది. నేను కూడా ఎంపీ ఉన్నది 5 ఏళ్ళ కింద. ఎంత బాధనే కంటోన్మెంట్లో. మనం పాకిస్తాన్లో ఉన్నామా, కంటోన్మెంట్ ఉన్నాం, అంత బాధ అనిపిస్తుంది. అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ని కూడా పెంచుకొచ్చిన. అరే చిన్న పూరి గుడిసా ఇల్లు కూలిపోతుంది, వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. అంత కోస పిచ్చి లైన్ కానీ, మట్మోడ్ కానీ, సిక్ విలేజ్ కానీ, యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, యాడ ఉన్న గుడిసెలు అవే ఇల్లు. 50 ఏళ్ళు నేను గుడిలో పెట్టాను, చూస్తున్నాడు కంటోన్మెంట్. అప్పుడు ఎట్లునే ఇల్లు, ఇప్పుడు కూడా ఏం లేదు. మరి కంటోన్మెంట్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు.